నేను వాళ్ళ రెండో అన్నని. ఆ! హ్మ్. నా పేరు రాజ్ కిరణ్. హ్మ్. తమ్ముడు ఇలా జరిగింది గానీ, ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు మమ్మల్ని ఇంతవరకు స్పందించలేరు. మాకు ఏ విధంగా మా తమ్ముడిని ఇక్కడ తెస్తుర్రు అనేది మాకింకా ధైర్యం ఇయ్యలేదు. హ్మ్. మాకు ఇంతవరకు ఫోన్ కాల్ చేయలేదు. మమ్మల్ని ఇంతవరకు సంప్రదించలేరు. హ్మ్. మన తెలంగాణ ఆహ్, ఇక్కడ వేరే పార్టీ హరీష్ రావు గారొచ్చినట్టున్నారు. హరీష్ రావు వచ్చారు. హ్మ్. సుధీర్ రెడ్డి గారొచ్చారు. హ్మ్. బీజేపీ లీడర్స్ వచ్చారు గానీ, మాకు సొంతం మా ఎప్పుడు మేము పార్టీలో నిమగ్నమయ్యి ఉండే వ్యక్తులము. హ్మ్. మాకు ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు ధైర్యం ఇయ్యలేకపోతుర్రు అని హ్మ్. మేము మేమిట్లా దళిత కుటుంబంలో పుట్టినమనా, మరి హ్మ్. ఎందుకు మమ్మల్ని స ముఖ్యమంత్రి వర్యులు సంప్రదించలేకపోతుర్రు అనేది మాకు హ్మ్. కొద్దిగా ఓకే. బాధాకరంగా ఉంది. మీ తమ్ముడు మీతో ఎలా ఉండేవాడన్న అసలు? అంటే అన్నతో ఉన్నట్టుగా మీతోని క్యాజువల్‌గా జోక్‌గా ఏమన్నా మాట్లాడడం ఎప్పుడన్నా చెప్పుకునేవాడా బాధలు అక్కడ అమెరికాలో ఉన్న ఆ! బాధల బ గురించి? చ ఎప్పుడూ చెప్పుకుంటుండే. వా మేము ఆయనకి చెప్పేది పోయి ఆయననే మాకు ఇక్కడ షూటింగ్ అయింది, అక్కడ షూటింగ్ అయింది, హ్మ్. కాల్పులయితున్నాయి. హ్మ్. ఇక్కడ మంచిగా లేదు. ఇక్కడ చూడనీకే మంచి అందంగా కనబడతది. డస్ట్ ఉండదు. నీట్‌గుంటది తప్ప హ్మ్. ఇక్కడ ప్రాణానికి ఏ హామీ లేదు. హ్మ్. ఇక్కడ ప్రాణం అంటే అతి సులభం అసలు అని హ్మ్. చెప్పేవాడు. మీరెప్పుడు చెప్పలేదా? వచ్చేయండి ఇక్కడికి బిజినెస్ చేసుకుందాం నీకెందుకని ఎప్పుడు అనలేదా మేము తమ్ముడు? ఆయన బీడీఎస్ జేషిండు ఇక్కడ. హ్మ్. ఇక్కడ యేసుకొని అక్కడెళ్ళి అక్కడ మాస్టర్స్ జేసి ఆయన బె డె డెంటల్‌లో మళ్ళీ ఇక్కడొచ్చి క్లినిక్ పెడతామనే ఆశతోటుండే. హ్మ్. కానీ అనుకోకుండా ఆయన కన్న కోరికలు, ఆయన కలలన్నీ నిర్విఘ్నమైపోయినాయండి. హ్మ్. ఆయన ఇక్కడొచ్చి క్లినిక్ పెట్టి ఇంతో అంతో మా ఇంటికి సహాయపడతాను అని అనుకున్నాడు. మా హ్మ్. నాయన చనిపోయినంక 2021లో మా తమ్ముడిని చాలా కష్టంతోటి ఇంకా ఆయన పెద్ద పెద్ద చదువులకి మా అమ్మ గాని, మేము గాని హ్మ్. చిట్టీలేసి లోన్‌లు తీసి ఆయనను బయటికి పంపియడం జరిగింది. హ్మ్. కానీ ఆయన కన్న కలలన్నీ నెరవేరకుండా అయిపోయినాయండి. హ్మ్. హ్మ్. అంటే తను నైట్ డ్యూటీ చేసేటప్పుడు తనకి సంబంధం లేకుండా ఒక వ్యక్తి వచ్చేసి అలా హ్మ్. చేయడం అనేది అంటే చాలా మంది మనం చూస్తున్నాం కొన్ని వీడియోలు కావాలని చేసి ఇండియన్స్ మీద పగ పెంచుకున్నారు. హ్మ్. ప్రత్యేకించి తెలుగు వాళ్ళ మీద ఇలాంటివి చేస్తున్నారు. మనం చూస్తున్నాం ట్రంప్ వచ్చి మన ఇండియన్స్ మీద ఇయన్నీ టారిఫ్ గాని మనం ఇయన్నీ పెంచడం ద్వారా హ్మ్. ఎల్లగొట్టే ప్రయత్నంలో ఇయన్నీ జరుగుతున్నాయి అంటారు. మనం అనుకోవచ్చా? అది అనుకోవడం గాదు. అదే వాస్తవం అయితే అదే. హ్మ్. మన మన ఇండియన్స్ ఇప్పుడు అందరూ అప్పట్లో ఉండే అమెరికాకెళ్ళాలి. హ్మ్. మా నాయన గూడా అప్పటి మనిషే గాబట్టి నా కొడుకులు ముగ్గురిట్లలో ఒక్కడన్నా అమెరికాకెళ్ళాలని హ్మ్. అప్పటి పేరెంట్స్ చెప్తున్న అనుకుంటుర్రు గానీ, హ్మ్. ఇప్పుడైతే ఇప్పుడు ఎవరైతే ఇండియన్స్ అక్కడ పోయి ఉంటున్నారో హ్మ్. వాళ్ళని ఇట్లా భయభ్రాంతులను చేస్తే ఒకరిని ఆడనో, ఈడనో చంపితే వాళ్ళు ఎవరాళ్ళు ఎళ్ళిపోతారు అన్నట్టు మళ్ళీ ఇంకో వచ్చేటోళ్ళనన్నా పంపియరనే ఉద్దేశంతోటి మన ఇండియన్స్ మీద వాళ్ళు హ్మ్. కాల్పులు జరిపి చంపేయడం జరుగుతుంది. ఓకే. అది డైరెక్ట్‌గానే అయితుంది వాస్తవము. ఇంకా చాలా మీడియా మిత్రులతోటి ఇంకా హ్మ్. చాలా పెద్ద తరపున ధర్నాలయ్యి, చాలా డిబేట్‌లయ్యి ఇది అవును. ఇప్పటికైనా మోడీ గారి దృష్టికెళ్ళి మోడీ గారు చర్య తీసుకొని మంచి సేఫ్టీ మెజర్స్ లేకపోతే అసలు క్యాన్సలే జేయాలి. అమెరికాకు ఇండియన్స్ పోవద్దనేది క్యాన్సలే జేయాలండి. హ్మ్. మన పైసలతోటి వాళ్ళు బతుకుతా, వాళ్ళ యూఎస్ గవర్నమెంట్ బతుకుతా, హ్మ్. మనల్ని చంపేస్తుర్రు. హ్మ్. ఇన్‌టేక్స్ ఎందుకు తీసుకోవాలి? మనల్నెందుకు ఇట్లా మన ఇండియన్ స్టూడెంట్స్‌ని ఎందుకు చంపాలని హ్మ్. మేము మేము అడుగుతున్నామండి. ఎప్పుడైనా మీ తమ్ముడు ఎప్పుడన్నా బాధొచ్చినప్పుడు ఏమన్నా చెప్పుకున్న సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయన్నా మీకు ఇలాంటివి జరుగుతుంది ఇక్కడ ఇట్లా ఉంది బాధ? చెప్పాడండి. చెప్పాడు. మొన్ననే ఒక 40 సంవత్సరాల వ్యక్తిని ఒక హ్మ్. హోటల్ అవును. నడిపించే వ్యక్తిని హ్మ్. ఆయన మొండెం నరికేసేసి ఒక ఫుట్‌బాల్ లాగా ఆయన తన్నుకుంటెళ్ళి. అవును. తన్నుకుంటా ఎళ్లి డస్ట్‌బిన్‌లో పడేయడము. అది హ్మ్. చాలా ఎంత ఆళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఆళ్ళ వైఫ్ గాని, ఆళ్ళ కొడుకు ఉన్న కళ్ళ హ్మ్. ముందటనే అంతగనము చంపితే ఆ గవర్నమెంట్ ఆ ట్రంప్ గవర్నమెంట్ ఏం జేస్తుంది? ఇట్లా హ్మ్. ఇట్లా ఎందుకు ఇట్లా హ్మ్. అయితున్నాయనేది మేము అడుగుతున్నామండి. హ్మ్. ఇలాంటి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి మోడీ గారు. హ్మ్. ఎక్కడెక్కడనో తిరిగి వేరే వేరే తిరిగి ఉట్టిగా పాపులారిటీ గురించని మంచిగా తయారయ్యి అట్లా గాకుండా మన ఇండియన్ స్టూడెంట్స్‌కి మంచి సేఫ్టీ ఇయ్యాలని కోరుకుంటున్నామండి.